వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన కంటెంట్లో భాగంగా మనం కేంద్ర ఫినాన్స్ కమిషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు తెలిసిందే భారత రాజ్యాంగం అనేది సమాఖ్య రాజ్యాంగం. అంటే మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య గల అధికారాల పంపిణీ గురించి తెలుపుతుంది. మనకు ఆర్టికల్స్ కనుక చూసుకుంటే 245 టు 255 ఇది శాసనపరమైన సంబంధాల గురించి, 256 టు 263 ఇది అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా సంబంధమైన, మరియు 268 టు 293 ఇవి ఆర్థికపరమైన అంశాల గురించి తెలుపుతుంది. ఈ ఆర్థికపరమైన అంశాలలో ముఖ్యమైన ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 ప్రకారం మనకి ఫినాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఆర్టికల్ 281 అనేది ఈ ఫినాన్స్ కమిషన్ యొక్క అధికారాలు, విధులు గురించి తెలపడం జరుగుతుంది. దీంతో పాటు అసలు ఈ ఫినాన్స్ కమిషన్ అనే కాన్సెప్ట్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఏర్పాటు కనుక చూస్తే దీనిలో మొత్తం ఒక చైర్మన్, 4 సభ్యులతో కలిపి 5 సభ్యులు ఉండడం జరుగుతుంది. దీని మనకు క్యాబినెట్ సలహా ప్రకారం రాష్ట్రపతి దీన్ని నియమించడం జరుగుతుంది. ఈ కమిషన్ యొక్క పదవీ కాలం అనేది 5 years ఉంటుంది. దీన్ని రాష్ట్రపతి కావాలనుకుంటే ముందే రద్దు చేయవచ్చు. ఇందులో ఎవరైనా రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామాని రాష్ట్రపతికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మనకి సహాయక నిధులు, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే సహాయక నిధులకు సంబంధించి కూడా మార్గదర్శకాలను ఈ ఫైనాన్స్ కమిషను ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు రీసెంట్గా 16వ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. అసలు 16వ ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. 2023 డిసెంబర్ 31న 16వ కమిషన్ అరవింద్ పనగారియా ఈ చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరవింద్ పనగారియా గారు మనకి నీతి ఆయోగ్కి మాజీ వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. మరియు కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. మరొక వ్యక్తి అజయ్ నారాయణ్ ఝా, ఇతను 15వ ఆర్థిక సంఘంలో కూడా సభ్యుడిగా పనిచేయడం జరిగింది. మరియు మాజీ వ్యయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అన్నీ జార్జి మాథ్యూ, వీరు కూడా మాజీ స్పెషల్ సెక్రటరీ, ఇది వ్యయ కార్యదర్శిగా వీరు కూడా పనిచేయడం జరిగింది. మరొకరు మనోజ్ పాండా గారు. ఇందులో మనకి పార్ట్ టైం మెంబర్గా సౌమ్యకాంత్ ఘోష్ గారు కూడా పనిచేయడం జరిగింది. ఈ 16వ ఫినాన్స్ కమిషన్ అనేది నివేదికని 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరిగింది. 15వ కమిషన్ ఏదైతే రాష్ట్రాల వాటా 41 ఇచ్చిందో సేమ్ ఈ 16th కమిషన్ కూడా అంతే వాటాను ప్రకటించడం జరిగింది. ఈ 41% షేర్ని రాష్ట్రాలకు ఈ 6 ప్రమాణాల ద్వారా పంచడం జరుగుతుంది. అందులో వెయిటేజ్ ఆదాయ వ్యత్యాసం, అంటే దీన్ని టాప్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గల రాష్ట్రంతో మిగిలిన రాష్ట్రాల మధ్య గల వ్యత్యాసాన్ని 15వ కమిషన్ పోల్చడం జరిగింది. కానీ ఈ కమిషన్లో టాప్ 3 రాష్ట్రాల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్లతో మిగిలిన రాష్ట్రాల ఇన్కమ్ వ్యత్యాసం అనే వెయిటేజ్ని 42.5%గా నిర్ణయించడం జరిగింది. జనాభాకు 15వ ఫైనాన్స్ కమిషన్ 15%గా ఇస్తే 16th కమిషన్ 2.5% పెంచడం జరిగింది. జనాభా పనితీరు, ఇది మనకు మెయిన్గా
2000 టిఎఫ్ఆర్ అనేది దీనికి కీలకంగా మారుతుంది. 2.1 అనేది దానికన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలకి అడ్వాంటేజ్. ఇది మనకి మెయిన్గా సౌత్ ఇండియా స్టేట్స్కి దాదాపు అన్ని స్టేట్స్ల టిఎఫ్ఆర్ 1.8 లేదా దానికంటే తక్కువనే ఉంది. సో సౌత్ ఇండియా స్టేట్స్కి ఈ జనాభా పనితీరు అనేది చాలా బెటర్మెంట్. 15వ ఫినాన్స్ కమిషన్ అనేది 12.5 నిర్ణయిస్తే అది 10%కి ఈ కమిషన్ తగ్గించడం జరిగింది. మరొకటి ప్రాంతం ఆధారంగా 15వ కమిషన్ 15% నిర్ణయిస్తే దాన్ని 5% తగ్గించి 10%కి ఇది నిర్ణయించింది. అటవీ విస్తీర్ణం అనేది మనకి 15th మరి 16th కమిషన్ సేమ్ అలానే 10% నిర్ణయించడం జరిగింది. ఇది అంటే 2015-2023 మధ్య కాలానికి దీన్ని తీసుకోవడం జరిగింది. 15వ కమిషన్ అనేది పన్నులు ఈటీసీ అనే దానికి 2.5 కేటాయించడం జరిగింది. ఈ పారామీటర్ని 16వ ఫైనాన్స్ కమిషన్ తొలగించి జీడిపికి చేస్తున్న సహకారం అనే పారామీటర్ని యాడ్ చేసి దానికి 10% కేటాయించడం జరిగింది. దీనిలో మనకి అదనంగా గ్రాంట్స్ కనుక చూస్తే రాష్ట్రాలకి 9.47 లక్షల కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇందులో స్థానిక సంస్థలకు 7.91 లక్షల కోట్లు, విపత్తు నిర్వహణ కింద 1.55 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 7.91 లక్షల కోట్లలో గ్రామ స్థానిక సంస్థలకి 4.35 లక్షల కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకి 3.56 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. ఇదే క్రమంలో మనం మిగిలిన 15 ఆర్థిక సంఘాల యొక్క చైర్మన్లు గురించి తెలుసుకుందాము. మొదటి ఫినాన్స్ కమిషన్ చైర్మన్ కేసీ నియోగి, 2వ కమిషన్ కె సంతానం, 3వ కమిషన్ ఏకే చందా, 4వ కమిషన్ పివి రాజమన్నారు, 5వ కమిషన్ మహావీర్ త్యాగి, 6వ కమిషన్ బ్రహ్మానందరెడ్డి, 7వ కమిషన్ జేఎం షేలట్, 8వ కమిషన్ వైబి చవాన్, 9వ కమిషన్ ఎన్కేపి సాల్వే, 10వ కమిషన్ కేసీ పంత్, 11వ కమిషన్ ఎంఎం ఖుస్రో, 12వ కమిషన్ సి రంగరాజన్, 13వ కమిషన్ విజయ్ కేల్కర్, 14వ కమిషన్ వైవి రెడ్డి, 15వ కమిషన్ ఎన్కే సింగ్, 16వ కమిషన్ మనం ఇందాక డిస్కస్ చేసాం అరవింద్ పనగారియా. వీటి యొక్క అమలు కాలం పక్కన రాయడం జరిగింది, మీరు చూస్తే అర్థమైపోతుంది. మరొకటి స్పెషాలిటీ ఏంటంటే ఇందులో తెలుగు వారు కనుక చూసుకుంటే 4వ కమిషన్ చేసిన పివి రాజమన్నారు గారు, 6వ కమిషన్ చేసిన బ్రహ్మానంద రెడ్డి గారు, మరొకటి 12వ కమిషన్ చేసిన సి రంగరాజన్ గారు, 14వ కమిషన్ చేసిన వైవి రెడ్డి గారు తెలుగుకి చెందినవారు. థ్యాంక్ యూ.